హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరికొద్ది రోజుల్లో శివరాత్రి వచ్చేస్తుంది కదండి. దీని గురించి పూర్తి వివరాలతోని పూజ వీడియో అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. ఒకవేళ మనము వేరేగా పీఠం వేసుకొని పూజ చేయలేని వాళ్ళు పూజా గదిలోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ సంవత్సరము శివరాత్రి అండి 26 తేదీ బుధవారం పడింది మనకి. 2025 మహాశివరాత్రి. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళ చతుర్దశి తిథి ప్రారంభమండి. అయితే మనకి బుధవారం పగల 19:47 నుండి మరుసటి రోజు ఉదయం 8:40 వరకు ఉంటుందండి. ఈ గడియల్లో మనకి చాలా మంచిదండి శివరాత్రి అనేది ఉంటుంది. అయితే ముందుగా ఉపవాసం గురించి తెలుసుకుందామండి. ఉపవాసంకి 3 పద్ధతుల్లోనే ఉపవాసం ఉంటుందండి శివరాత్రి రోజున. ఫస్ట్ దండి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ చేసి జాగరణ చేస్తారండి. రెండవదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం 8:48 ఉపవాసం విడుస్తారండి. మూడో రూల్ అండి రోజంతా ఉపవాసం ఉండి లింగోద్భవం అయిన తర్వాత అంటే రాత్రి 12:37 తర్వాత శివ పూజ చేసుకుని ఉపవాసం విడవచ్చండి. ఇక్కడ లింగోద్భవం అంటే శివయ్య లింగ రూపంలో ఉద్భవించిన గడియలండి 12:37 ఈ విధంగా ఉద్భవించడం అయితే జరిగింది. అప్పటి వరకు ఉపవాసం ఉండి శివ పూజ చేసుకుని ఉపవాసాన్ని చెల్లించవచ్చండి. ఈ విధంగా ఉపవాసం 3 పద్ధతుల్లో ఉంటాయండి. ఎవరికి ఏది వీలు పడితే ఆ విధంగా మనము చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం తీసుకునే సంకల్పాన్ని బట్టి ఉంటుందండి. మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్లయితే ఉపవాసము, జాగరణ, అభిషేకము, ఇంకా బిల్వార్చన, నామస్మరణ చేసుకుంటే ఈ శివరాత్రి రోజున చాలా మంచి ఫలితం ఉంటుందండి. 1,000,000 జన్మల పుణ్యం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా మనము చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా జాగరణ విషయానికి వస్తే 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 27వ తేదీ ఉదయం 6:26 వరకు జాగరణ అయితే మనం చేయొచ్చండి. ఇంతటితోని జాగరణాన్ని మనం ముగించవచ్చు. లింగోద్భవం గురించి మరొకసారి తెలుసుకుందామండి. లింగోద్భవం అంటే శివయ్య లింగ రూపంలోనే ఉద్భవించిన రోజండి. ఈ శివరాత్రి రోజున ఈ గడియలు ఎప్పుడైతే మనకు ప్రారంభమయ్యాయంటే బుధవారం రాత్రి 11:49 నుండి 12:37 లోపు లింగ రూపంలోని శివయ్య ఉద్భవించారని మన పండితులు చెప్తున్నారండి. ఈ గడియల్లో మనం జాగరణ చేసిన, ఉపవాసం ఉన్న, అభిషేకాలు చేసిన చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. అయితే చాలా మంది చాలా విధాలుగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. కొంతమంది సపరేట్గా పీఠం పెట్టి శివయ్యను పూజిస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తారు. కొంతమంది అఖండ దీపం వెలిగిస్తారు, మరి కొంతమంది నారికేల దీపం వెలిగిస్తారండి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పూజ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ముందుగా మనము పూజ గదిలోని ఏ విధంగా సులువుగా ఎలాంటి వారైనా సరే పూజని ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తానండి. అయితే మనం నిత్యం చేసే పూజలాగే చేసుకుంటాము. కాకపోతే శివునికి ఆ రోజు ప్రత్యేకించి బిల్వపత్రం అండి శివయ్యకి చాలా ప్రీతికరమైనవి. లింగం ఇంట్లో ఉంటే బిల్వపత్రాలతో అభిషేకం చేసుకున్న చాలా మంచిది. లేని వారు పటం దగ్గర బిల్వపత్రాలతోని పూజ చేసుకుంటే ఇంకా మంచిదండి. అయితే ఇప్పుడు బిల్వపత్రాలతో అర్చన చేస్తున్నా సరే లేదా జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనవండి. తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టము. మీకు ఏవి దొరికితే అవి స్వామివారికి సమర్పించండి. ఇంకా నైవేద్యంగా పరమాన్నం అండి. శివయ్యకి పరమాన్నం అంటే చాలా ఇష్టమండి. ఆ రోజు ఆ స్వామికి ఇష్టమైన ఈ పరమాన్నాన్ని ప్రసాదించినా సరే చాలా మంచిదని మన పండితులు చెప్తున్నారండి. ఇంకా ఈ నారికేళ్ల దీపం గురించి ఇప్పుడు నీకు చెప్తానండి. నారికేళ్ల దీపం అనేది శివరాత్రి రోజు వెలిగిస్తే సకల పాపాలు నశిస్తాయండి, మోక్షం సిద్ధిస్తుంది, 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని మనకి పెద్దలు చెప్తున్నారండి. అయితే ఈ నారికేళ్ల దీపాన్ని మన పూజ గదిలో ఏ విధంగా వెలిగించాలంటే ముందుగా ఆ దేవుడి పీఠాన్ని పసుపుతో అలంకరించి శుద్ధతో ముగ్గు పెట్టేసి పైన తమలపాకులు వేసి బియ్యం వేసుకోవాలండి. ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని ఈ కొబ్బరికాయని 2 భాగాలుగా కొట్టాలండి. కరెక్ట్గా మధ్యకి కొట్టేసి 3 కళ్ళు ఉన్న చిప్పని తీసుకొని ఆ బియ్యం మధ్యలో పెట్టేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ఆవు నెయ్యితోని దీపం వెలిగిస్తే ఆ పరమశివుడికి చాలా ఇష్టమండి. దీన్ని నారికేల దీపం అంటారండి. మరి కొంతమంది అఖండ దీపం వెలిగిస్తారండి. అది కూడా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే, కాకపోతే ప్రమిదలోనండి పెద్ద ప్రమిద తీసుకొని ఆవు నెయ్యి దాన్ని నింపుగా వేసుకొని కుంకుమతో పసుపుతో బొట్లు పెట్టుకొని ఒక పెద్ద ఒత్తిని వేస్తారండి. ఇది చాలా ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిదని చెప్తారు. అదే ఈ నారికేల దీపం అయితే
48 నిమిషాల పాటు వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మనము పూజ గదిలోని నారికేల దీపమైనా సరే అఖండ దీపమైనా సరే పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు విశేషంగాను సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసేవాళ్ళు ఈ అఖండ దీపాన్ని పెట్టుకుంటారండి. మనం పూజ గదిలో చేయాలనుకుంటే మాత్రము నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ అఖండ దీపం పూజ గదిలో పెట్టుకున్నా మంచిదే, కానీ చాలామంది సపరేట్గా పూజ చేసుకునే వాళ్ళు పెట్టుకుంటారు. మీకు ఎలా వీలు పెడితే అలా పూజను చేసుకోండి. ఇంకా ఆ రోజల్లా శివనామస్మరణ చేస్తే చాలా మంచిదండి. శివనామస్మరణ, ఇంకా అష్టోత్తర శతనామావళి, ఇలా చాలా నామాలు ఉంటాయండి. శివయ్యకి చాలా ఇష్టము. రోజల్లా ఆ శివయ్యను తలుచుకుంటూ ఈ నామాలను జపిస్తూ ఉంటే మనకి చాలా మంచిదండి. ఆ రోజంతా ఎవరితోని గొడవలు ఆడకున్నా, కోపపడకున్నా, చిరాకులు పడకుండా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ నామస్మరణ చేసినట్లయితే ఎంతో మంచిదండి. ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఎవరు తిరగని ప్రదేశంలోని ఆ కొబ్బరి చిప్పను పడేయాలండి. ఎందుకంటే అది ఎవరు తొక్కినా సరే అసలు మంచిది కాదు కాబట్టి ఎవరు తిరగని ప్రదేశంలోని మనము పడేసినా సరిపోతుంది, లేదా గంగలోనైనా కలిపేసినా సరిపోతుందండి. ఈరోజు విశేషంగా ఈ నారికేల దీపం వెలిగించిన తర్వాత ఆ పరమశివుడికి పరమాన్నం సమర్పించిన తర్వాత ధూపమండి. నిప్పుల పైన ఈ సాంబ్రాన్ని వేసి ధూపం పూజ గది నింపుగా ఆ పరమశివయ్యకి చూపిస్తే చాలా మంచిదండి. ఇంకా మన ఇళ్ళల్లో ధూపం ఉంటే ఇంకా మంచిదండి, ఎంతో పాజిటివ్గా ఉంటుంది. మనకి నిప్పులు లేవు, సాంబ్రాన్ని ఎలా వేయాలి అనుకుంటే మాత్రం మార్కెట్లో సాంబ్రానితో కూడిన గొడ్డలు ఉన్నాయండి. అవైనా సరే మనము పూజ గది నింపుగా ధూపాన్ని ఇస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత ఇంట్లో కాడ ఇళ్ళల్లా చూపిస్తే ఇంకా మంచిది. ఇంకా ధూపం సమర్పించిన తర్వాత ఆ దేవుడి దగ్గర కూర్చొని శివయ్య అష్టోత్తర శతనామావళండి 108 ఉంటాయి. మనకు బుక్లోనైనా ఉంటాయి, లేదా ఫోన్లోనైనా సరే కొడితే వస్తాయండి. చక్కగా అవి కూర్చొని చదువుకున్న తర్వాత లాస్ట్లోని కర్పూరం సమర్పించాలండి. కర్పూరం సమర్పించినప్పుడు మనసులో ఉన్న కోరుకును ఏవైనా పూజలో తప్పులున్నా ఒప్పులున్నా క్షమించమని వేడుకోవాలండి. మీ వీలును బట్టి పూజ అయిన తర్వాత అయినా పర్వాలేదు, లేదా సాయంత్రం సమయంలోనైనా పర్వాలేదండి. గుడికి మాత్రం ఆ రోజున తప్పనిసరిగా వెళ్ళి అర్చన అభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయించుకుంటే చాలా మంచిదండి. విశేషమైన ఫలితం లభిస్తుందండి. మనకి సకల పాపాలు నశిస్తాయి, మోక్షం సిద్ధిస్తుందని మన పండితులు పెద్దలు చెప్తున్నారండి. కాబట్టి ఆ రోజున మాత్రం తప్పనిసరిగా ఆ శివయ్యని గుడిలోని దర్శించుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. గుడిలో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు తిరుగుతూ ఉంటారని మన పండితులు పెద్దలు చెప్తున్నారండి. శివరాత్రి రోజు చేసే అభిషేకం, ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, నామస్మరణకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. చాలా మంచిది కూడాను. వీలును బట్టి ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. వీలు కుదిరిన వాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మీరు చేసుకున్నంతట్లో చేయడానికి ట్రై చేయండి. మాకు ఈ నామాలు ఏవి చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఫోన్లోని ఇంకా టీవీలోని వినొచ్చండి. లేదంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ 108 సార్లు రాసుకొని మనము ఆ నామాల్ని స్మరించినా సరే చాలా మంచిదండి. ఓం నమః శివాయ అనేది ఎంతో పవిత్రమైన నామమండి. కాబట్టి ఆ శివయ్యని ఈ విధంగా అయినా సరే స్మరించుకుంటే సరిపోతుందండి ఈ శివరాత్రి రోజున. ఇంకా ఆ శివయ్యకి ఇష్టమైన వాటిలో జిల్లేడు పువ్వులు, రుద్రాక్ష మాలండి. అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆ శివయ్యకి సమర్పించడానికి ట్రై చేయండి. లేని వాళ్ళు మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితోని పూజ చేసుకుంటే సరిపోతుందండి. తెలిసింది కదండి జాగరణ ఏ ఏ సమయాల్లో చేయాలి, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, సపరేట్గా పీఠం పెట్టలేని వాళ్ళు పూజా గదిలోని పూజ ఏ విధంగా చేసుకోవాలి, శివయ్యకి ఇష్టమైన పువ్వులు, నైవేద్యం, ఇంకా ఇవన్నీ తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఇవి ట్రై చేయండి. పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదని మన పండితులు పెద్దవాళ్ళు చెప్తున్నారండి. మనము ఎన్ని పెట్టినా సరే మనము మనసు దేవుని పైన నిమగ్నం చేయకున్నా పూజ చేస్తే అది అసలు ఫలించదండి. మనం ఏమీ పెట్టకపోయినా ఒక బెల్లం మొక్క స్వామివారికి సమర్పించిన మన మనసు నింపగా భక్తి, ఇంకా స్వామివారి పైన ధ్యాస, నామస్మరణ, మన మనసులను స్మరించుకుంటూ దేవుడికి పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి ఎలాంటి అంగుల ఆర్భటాలకు పోకుండా మీకు కుదిరినంతలో, వీలు పడినంతలో మీ దగ్గర ఉన్న దాంట్లోని స్వామివారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పూజనైతే చేసుకోండి. ఒక చిన్న లింగం అయినా సరే ఇంట్లో ఉంటే దానికైనా సరే పాలు, నీళ్లు, పంచదార, తేనె, పెరుగు, గంధం, ఇంకా బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. లేనివారు ఆ రోజున గుడికెళ్ళి తప్పకుండా అర్చన ఇంకా అభిషేకం చేయించుకోండి. ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. శివరాత్రి రోజు చేసుకునే పూజ గురించి వివరంగా మీకు వివరించానని అనుకుంటున్నానండి. ఇంకెవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.
ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. దానికోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తూనే ఉండండి నేహా శర్మ డైరీస్.